ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్లే ముందుగా. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, యేసు నీకే స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకొనిచున్నాం. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి ప్రభువా. యేసయ్య, మాలో ఉంటున్న అపవిత్రతల సమస్తం అన్నిటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నాయన ప్రభువా ఇప్పుడు రోగులై ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభువా, నీ కుమారులకు నీ కుమార్తెలకు నూతన సంవత్సరం అనే దయా కిరీటాలతో వారిని తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే రోగులై ఉన్నారో వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి, ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణాలు అన్నింటినీ సుఖవంతం చేయండి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నీ బిడ్డలకు చక్కటి ఉద్యోగాలతో మీరే తృప్తిపరచమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక ఇండియాలో, భారతదేశంలో క్రైస్తవ్యము ఒక మైనారిటీగా ఉంది. అయితే మేజర్ అయినటువంటి అన్య సహోదరులు క్రైస్తవులను చాలా చోట్ల హింసిస్తున్నారు. అలాగే క్రైస్తవులను చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. మనం చూస్తే మణిపూర్, ఇంకా రకరకాల రాష్ట్రాల్లోనూ, అలాగే ఆంధ్రాలోనూ కొన్ని చోట్ల పాస్టర్స్ మీద, సంఘాల మీద అనేకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ మాట్లాడడానికి ఎవరికి వాయిస్ లేదు. ఎందుకు అంటే మైనారిటీస్గా ఉన్నాం. ప్రభు చెప్పారు, క్రీస్తు నిమిత్తము నా నిమిత్తము నిందను అనుభవించుట మహానందంగా ఎంచమని ప్రభు మాట్లాడటం జరిగింది. యేసు ప్రభు పరిచర్ని మనం గమనించండి. ఆయనకి అన్ని అడ్డులే ఆటంకాలే. ఎక్కడ కూడా ఆయనను ప్రేమగా ఆహ్వానించిన వారు ఒక్కరు కూడా లేదు. అన్ని అడ్డులు ఆటంకాల మధ్యనే ఆయన యొక్క సువార్త జరిగింది. ఒక సమరయ ప్రాంతంలోనే ఒక సమరయ స్త్రీని ఎప్పుడైతే ప్రభు రక్షించాడో, ఆ సమరయ ప్రాంత వాసులు అందరూ కూడా వచ్చేసి ప్రభుని బ్రతిమాలుకున్నారు, ఇక్కడ ఉండండి అని. కానీ వారి యొక్క ఇష్టాన్ని, వారి యొక్క మాటలను బట్టి యేసుప్రభు అక్కడ 2 రోజులు ఉండి వారిని స్వార్థలో బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ ఆయనకి అన్ని చోట్ల కూడా అడ్డులే. గెరాసీను ప్రాంతం తీసుకోండి. గెరాసీను ప్రాంతంలో ఆ సేనా దెయ్యం పట్టిన వ్యక్తి, అతను ఎప్పుడైతే రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినుచుండగా, అక్కడ జనులు ఆ సీన్ చూసి అతను బట్టలు కట్టుకొని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టు చూసి భయపడ్డారు. భయపడి యేసుప్రభుని వేడుకున్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని ప్రభుని వేడుకున్నారు. ఎక్కడ కూడా ఆయన్ని ఉంచలేదు. మనకి ఈ విషయాలు మనకి లోక సువార్తలో 8వ అధ్యాయం 37, 38 వచనాలు ఈ మాటలు మనం చూడొచ్చు. అంతేకాదు యేసు ప్రభు వారి యొక్క శిష్యులను తీసుకుందాం. వారి యొక్క పరిచర్యలో ప్రతి చోట కూడా అన్ని అడ్డులే. అందరూ క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు. అందరూ హతసాక్షులైనట్లుగా చూస్తాం. సువార్త అనేది ఎక్కడ కూడా శుతిమెత్తనగా జరగలేదు. అన్ని అడ్డులు ఆటంకాల మధ్యనే సువార్త జరిగిందని. అడ్డులు ఆటంకాలు జరగకుండా ఎక్కడ సువార్త జరగలేదు. ప్రస్తుత కాలంలో కూడా ఇప్పుడు కూడా మనం ఏదైనా సువార్త పెట్టాలంటే అనేకమైన అడ్డులు, అనేకమైన పర్మిషన్లు తీసుకుంటేనే కానీ మనం సువార్త పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే మైనారిటీస్గా మనం ఉన్నాం. అదే అన్య సహోదరులు ఏమైనా చేసుకునేవండి, ఒక్క పర్మిషన్ కూడా వారు తీసుకోరు. కానీ మనం తీసుకోవాలి. ఎందుకంటే మైనారిటీస్గా ఈ యొక్క దేశంలో మనం జీవిస్తున్నాం కనుక. ప్రభు అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెప్పు మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో కొండ మీద చేసిన ప్రసంగంలో, నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, అప్పుడు మీరు మహాధన్యతగా దాన్ని ఎంచుకోమన్నారు. అంతేకాదు మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా అన్నారు, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడతారని. అంతేకాదు మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం అన్నాడు, జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేదరని. అలాగే జరుగుతున్నాయి. అనేకమైన చోట్ల శ్రమల పాలవుతున్నారు. తీసుకోండి, మనం ఇక్కడ పక్కన తీసుకుని మణిపూర్ని చూడండి. అనేకమైన శ్రమలు పాలై అనేకులు చనిపోయినట్లుగా మనం చూస్తాం. నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురని ప్రభు చెప్పిన మాటలు. అలాగే 4 సువార్తల్లో, క్రొత్త నిబంధనలో ప్రభు రాయించాడు, ఇది జరుగుతుంది ఇలాగని. ఒక్కటి కూడా పొల్లుపోకుండా అన్నీ జరుగుతూనే ఉన్నాయి.
మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, టీవీల్లోనూ యూట్యూబ్లోనూ కొంతమంది అన్య సహోదరులు క్రైస్తవుల మీద బురద జల్లుతూ, క్రైస్తవుల్ని నానా రకాల మాటలు మాట్లాడుతూ, క్రైస్తవ పాస్టర్లను అలాగే సంఘాలను దూషిస్తూ రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. సంఘాలను కూల్చేస్తున్నారు. ఆ సంఘాల మీద వారి యొక్క క్రాస్ తీసేసి వారి యొక్క జెండాలు పెడుతూ ఉన్నారు. చూస్తున్నాం. ఆ దృశ్యాలు చూస్తుంటే మనకేమనిపిస్తుంది? బ్లడ్ బాయిల్ అయిపోతుంటది కదా. కానీ ప్రభువు చెప్తున్నారు, వాటన్నిటిని మీరు మర్చిపోండి. నేను ముందే చెప్పాను, సకల జనుల చేత మీరు దూషింపబడతారు, నా నామమును బట్టి మీరు వెలివేయబడతారని ప్రభు ముందుగానే చెప్పారు. అప్పుడు మనం చాలా సాత్వికంతో మనం నడవాలి. అటువంటి వారితో మనం మాటకు మాట వేసే కన్నా ప్రభు చెప్పినట్లుగా మనం మౌనంగా వెళ్ళిపోతేనే మంచిది. చాలా మౌనంగా వెళ్ళిపోవాలి. వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు చెప్పిన మాట అక్షరాల జరుగు తీరుతుంది. బంతిని నేలకేసి కొట్టామనుకుని ఏమవుతుంది చెప్పండి? అది బాగా ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత గట్టిగా పైకి వెళ్తుంది. అలాగే యేసుప్రభు వారి యొక్క సువార్తలో మొదటి శతాబ్దంలో అక్కడ ఉంటున్న వారందరూ కూడా ప్రభుని అడ్డుకున్న వాళ్ళే. ఎవరో ప్రభుని అంగీకరించి ప్రభుని ఆహ్వానించేవారు లేరు. అయినప్పటికీ కూడా క్రైస్తవం ఆగిందా? ఆగలేదు. ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం చేస్తున్న సువార్తలు కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా మనం ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్త వహించాలి. ఈరోజు మనం అందరం కూడా ఒక వాక్యాన్ని మన హృదయంలో రాసుకోవాలని, ఖచ్చితంగా ఇది మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకు అంటే మన తండ్రిని ఎవరైనా తిరుగుతుంటుంటే కొడుకుగా కూతురిగా మనకు బాధ కలుగుతూ ఉంటుంది. మనం కూడా ఇతరుల తండ్రుల్ని ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా మన తండ్రిని మాట్లాడుతుంటుండగా మనకు బాధ కలుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు శాంతంగా ఓర్పుతో సహనముతో ఉండమని ప్రభు ఈ వాక్యాన్ని మనకు తెలియపరుచిన ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని మన హృదయంలో రాసుకోవాలి. ఎందుకంటే క్రీస్తును దూషించే వారి మధ్య, క్రీస్తును అవమానపరిచే వారి మధ్య, క్రీస్తును బట్టి మనల్ని తిరుగుతున్న వారి మధ్య ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుంటామో చాలా నెమ్మదిగా ఉంటామండి. ఏంటి ఆ వాక్యం అంటారా? పేతురు రాసిన మొదటి పత్రికలో 3:15 అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి కలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయాల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఎవరైనా సరే ప్రభు కొరకు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు, మీ ప్రభు ఏంటి, గొప్పతనం ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది అంటారు, 3 మేకులు పీక్కోలేని వాడు కూడా ఆయన దేవుడేనా అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు మనము ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో మనము తగ్గాలి. ఎప్పుడు కూడా తగ్గేవారిగా ఉండాలి. పెట్టుకోవాలని భయముతోనూ సాత్వికంతోనూ వారికి సమాధానం చెప్పేవారుగా ఉండాలి. అంతే తప్ప వారు ఏదో అన్నారని మనం కూడా మాటకు మాట, వారు ఏదో అన్నారని మనం కూడా డిబేట్లకు వెళ్ళిపోయి మనం కూడా పోరాటాలు చేసి వారి మీద మనం కక్షలు చేస్తే ఏమవుతుందంటే వారు తిడతారు, మనము తిడతామా? వారికి అది తగును, మనకి అది తగదు నా ప్రియ సహోదరి సహోదరుడు. కనుక మనం మాటకు మాట ఎక్కడ ఎవరితోనూ వేయకూడదు. మన ప్రభు ఏ మార్గంలో నడిచాడో అదే మార్గంలో మనం నడవాలి. ఆయన ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడో అదే ఉద్దేశంలో మనం నెరవేర్చే వారికి ఉండాలి తప్ప మనం ఎక్కడ ప్రభు అల్లరికి ఎక్కడ కూడా కర్త కాదు. ఆయన సాత్వికము, సమాధానానికి, ప్రేమకు కర్త. కనుక మన అన్నవారు ఎవరన్నప్పుడు కూడా ప్రభువుకి అప్పగించటం, ప్రార్థన చేయడం, ప్రభువా వారిని మీరే క్షమించండి ప్రభువా, తెలియకో తెలుసో అంటున్నారు ప్రభు అని ప్రభువే అన్నారు కదా. ఆయన సిలువ మీద ఆయన శిక్షించినప్పుడు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మనం కూడా అటువంటి రీతిగా మనల్ని అన్నవారిని, మన ప్రభువుని అన్నవారిని గురించి ప్రభువా వీరిని క్షమించు ప్రభువా, వారికి తెలియక అంటున్నారు ప్రభు అని వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి తప్ప వారితో మన డిబేట్లు అంటూ, వారితో పోరాటాలంటూ కక్షలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. శాంతియుతంగా, సమాధానంగా మనం వెళ్ళిపోవటం. దానివల్ల క్రీస్తు నామము అత్యున్నతమైన స్థితులకి హెచ్చింపబడుతుంది. మనం సాత్వికంగా, నెమ్మదిగా, ఓర్పుతో, సహనముతో ప్రభును మనం ముందుకి తీసుకుని వెళ్దాం. తిడుతున్నారా? తిట్టని.
తిట్టి తిట్టి వారి నోరే నొప్పి వస్తుంది తప్ప దానివల్ల వారికి ఏమీ ప్రయోజనం ఉండదు. కానీ మనల్ని తిడుతున్నారని మనం మౌనంగా ఉంటే ఎన్ని రోజులు తిడతారు? ఒకరోజు తిడతారు, 2 రోజులు తిడతారు, లేదా నెలలు తిడతారు. మనం ఎంత తిట్టినప్పుడు కూడా వీరిలో ఎటువంటి చలనం లేదని వారే మౌనంగా ఉంటారు. అది క్రీస్తు మార్గము. కనుక మనము తలదించుకొని వెళ్ళిపోయేవారు ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా వారితో, అన్య సహోదరులతో మనం ఎన్నడూ కూడా మనం మాటకి మాట కానీ, ఫైట్కి ఫైట్ కానీ, డిబేట్లు కానీ, కక్షలు కానీ, పోరాటాలు కానీ ఎప్పుడు చేయొద్దు. ఇకను కూడా చేసేవారిగా ఉండొద్దు. అటువంటి హృదయం మనలో ఉంటే దాన్ని ఇప్పుడే తీసేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో నెరవేర్చి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.